నెల వేయలేదు సార్. కోట రెవెన్యూ అంటే రేపు వచ్చే నెల 2 కలిపేస్తామండి. మరి ఈ నెలగానే లేదంటారు. మరి ఏం చేయాలి సార్? పోయిన నెల ఎందుకు వెళ్ళదమ్మా? అడగండి సార్, వాళ్ళు చేసే ఉన్నాడు. ఎందుకు వెళ్ళలేదు మీరు అడగదా? వచ్చామండి సీట్లు రాసిచ్చా 10 మందికి ఏళ్ళు వచ్చుకున్నారా? మరి ఏళ్ళు వస్తే వేసినట్టు జామని ఏళ్ళు వస్తలేము. అంటే మీరేళ్ళు వచ్చినారా? మీరేళ్ళు వచ్చేసారా? ఎవరైనా వచ్చినారమ్మా? అంతకు ముందు తీసుకున్నారా బియ్యము? పోయిన నెల మాత్రమే తీసుకోలేదు. ఎంతమందికి లేదు మాటలు? ఆదోని నియోజకంలో మున్సిపాలిటీ కానీ మండలంలో కానీ రెవెన్యూ వ్యవస్థ ముందలేదు, కనపడం లేదు మాకి. ఎందుకంటే రోజు కర్ణాటక బాట దాటి దిన 5 లారీ 10 లారీ వరకు లారీ పోతున్నాం, బియ్యం పోతున్నాం. ఎక్కడి నుంచి పోతున్నాం? వెళ్ళి ప్రజలకు వేస్తున్నారా లేదా? సిఎల్డీటీ ఏం చేస్తున్నారో అర్థం కావలేదు. నిన్న మొన్న ఆదంలో ఎన్నవాడ అమరావతి నగర్లో నాకు 2 నెలల నుంచి బియ్యం వేయలేదని కొట్లాడుతున్నారు. మరి ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎందుకు ఇట్లా జరుగుతున్నది? అధికారులు దీని మీద చాలా జాగ్రత్త తీసుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ఇబ్బంది ఉంటే కూడా పేదలకు కడుపు కొట్టకూడదని ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. ఆ బియ్యం పోయి మీ కర్ణాటక అమ్ముకుంటే ఇంకెక్కడి నుంచి ప్రభుత్వం బతుకుతుంది? ప్రజలు ఆడుంటారు. మీరు ఆలోచించండి. అధికారులు మీకు ఎంత వ్యవస్థ పెట్టి 1వ తారీఖు జీతం ఇస్తున్నారు. మీకు ఈ పరిస్థితిలో ప్రభుత్వ కష్టకాలంలో ఉంటే కూడా ప్రభుత్వం మీకు నెలల జీతం ఇస్తే కూడా మీరు అధికారులు ఎక్కడ ఏం చేస్తున్నారు? గేరికి పోతే బియ్యం వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారం ఎక్కడి నుంచి వస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడి నుంచి? గోల్డెన్ నుంచి నిన్న సాయంకాలం గోల్డెన్ నుంచి 2 లారీ పోయినాం కర్ణాటక. అసలు అధికారులు ఉన్నారా లేదా? ప్రజలు ఈరోజు ఇంత ఇబ్బంది పడుతున్నారు బియ్యం కోసం జనము. మీరు ఇంతవరకు మీరు దాన్ని చర్య లేకుండా బార్డర్లో రోజు నాకు వస్తుంటే 4 లారీలు ఎదురుతారు నాకు బియ్యం లారీలు. ఎక్కడ ఎవరు ఇస్తున్నారు బియ్యం? మన రాష్ట్రం నుంచి కర్ణాటక పోతామంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు ఇస్తున్నారు బియ్యం? డీలర్ నెగలేట, అధికారులు నెగలేట, ఎక్కడి వస్తుంది? మీ మీద చర్య తీసుకోవాలని సబ్ కలెక్టర్కి మేము ఈరోజు గ్రీన్ హిల్స్ లో ప్రమాణం ఇచ్చడం జరిగింది. రాబో రోజులు ఇట్లా వస్తే ఎందుకంటే అధికార పార్టీ మాది, మా సీఎం రాత్రిపడి కష్టపడుతుంది ఈ రాష్ట్రం కోసం. నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. ఇచ్చిన హామీలు కానీ ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే కూడా ఎక్కడ భయపడకుండా అని చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు చర్య తీసుకోవాలి. ఇది ప్రూఫ్ చేసి రేపు అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ డిప్యూటీ తాజారు కానీ దీన్ని ఎన్క్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కోసం మా ప్రెసిడెంట్ టీవీ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.